ప్రతిపక్షమే లేకుండా చేస్తే ప్రమాదం. చంద్రబాబు గారికి ఇప్పుడు అదే ఎదురవుతోంది. జగన్ పెట్టే చోటికి జనం వస్తుండడం, జగన్ వినతి పత్రాలు తీసుకుంటున్నా అంటే ఎగబడుతుండటం, అమరావతి ప్రాంతంలో బాధితులు జగన్ దగ్గరికి వెళ్ళడం, జగన్‌కి అమరావతి వాళ్ళు ఎప్పటికీ క్షమించరంటే, మేము చేసిన తప్పుని మీరే సరిచేయాలంటూ వాళ్ళందరూ జగన్ దగ్గరికి వెళ్ళటం. అలాగే డీఎస్సీ జగన్ ఏనాడు డీఎస్సీ ఇవ్వలేదు కాబట్టి ఇక నాదే అనుకుంటే, డీఎస్సీ బాధితులకి ప్లాట్‌ఫామ్ లేక జగన్ దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు వినతి పత్రాలు ఇవ్వడానికి జగన్ దగ్గరికి వెళ్తుంటాం. ఒకప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, తెలుగుదేశం దగ్గర కంటే కూడా. అట్లాంటిది ఇప్పుడు జగన్ దగ్గరికి అందరూ వెళ్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు వినతి పత్రాలు ఇచ్చి ఇప్పుడు అడిగితే సమస్యలకి సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. మా పార్టీ కార్యాలయాల్లో తీసుకుంటున్నాం, మా ప్రభుత్వం దగ్గర తీసుకున్నాం, కనబడ్డ చోటల్లా ప్రజల దగ్గర మాట్లాడుతున్నాం అని చెప్పినప్పుడు మరి డిఎస్సి వాళ్ళతో ఎందుకు మాట్లాడలేకపోయారు? అదే అమరావతి ప్రాంత రైతులతో ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే మాట్లాడుతున్నామనేది టీవీలలో, పేపర్లలో జనాలకు కనబడుతుంది కానీ జరగట్లేదన్నది జగన్ దగ్గరికి వెళ్ళడం వల్ల తెలుస్తుంది. ఈ సిచ్యుయేషన్ ఇలాగే సాగితే ఇంకోటి పోనీ ఎవరన్నా ప్రతిపక్షం ఉన్నారా? సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి బి టీం. మొదట పార్టీలు ఏ టీంగా ఈ ముగ్గురు ఉంటే బి టీంగా వాళ్ళ ముగ్గురు ఉన్నారు అన్నటువంటిది స్పష్టంగా కనబడిపోతుంది. అప్పుడప్పుడు చురకలంటించేటటువంటి 2 స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆ పైన మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా జగన్ మీద విరుచుకుపడడం ఈ 3 పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి జనానికైతే ఒక క్లారిటీ వచ్చేసింది, ప్రతిపక్షం అంటే ఇవాళ జగనే అన్నటువంటిది. ఇదే కొనసాగితే రేపు ప్రమాదం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో పవన్‌లోని దూకుడుని పెంచి క్రిందటిసారి ఎట్లయితే 2018, 19లో జగన్ దగ్గరికి జనం వెళ్లకుండా ఉండటానికి పవన్ కళ్యాణ్ మధ్యలో వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, ఆ పైన చివరిలో వచ్చేటప్పటికి జగన్ అనేటటువంటి వాడే పెద్ద రాక్షసుడు కాబట్టి అతను అధికారంలోకి రానివ్వను అన్నటువంటిది ఎట్లయితే చేశారో, అట్లాంటి యాక్టివిటీ ఏమన్నా ప్రభుత్వంలోనే ఉండి భవిష్యత్తులో చేస్తారా? లేదా జగన్ దగ్గరికే మొత్తం మేము మాది అద్భుతమైన అభివృద్ధి, ఇక మమ్మల్ని ఎవరు కాదనలేరు, జగన్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఈ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉత్తుదే, మాకే ఓట్లేస్తారు కాబట్టి జగన్కి ప్రత్యామ్నాయం అవసరం లేదని భావిస్తారన్నది రాబోయే రోజుల్లో చూడాలి.